హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు పండు మిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పండుమిర్చి తొడాలను తీసివేసేసి చిన్న ఘాటు పెట్టుకోండి. ఎందుకంటే పండుమిర్చి వేపేటప్పుడు పగిలి మీద పడకుండా ఉంటుంది. పండుమిర్చిని లో ఫ్లేమ్ లో వేపుకొని తీసి ఓ ప్లేట్ లో పెట్టి వేడిపోయేదాకా ఆరబెట్టుకోండి. ఇప్పుడు టమాటాలను శుభ్రంగా కడుక్కొని టమాటాల మధ్యలో ఉండే దాన్ని తీసివేసేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే విధంగా 2 ఇంచెస్ అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి స్టవ్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక అల్లం ముక్కలు వేసి వేగాక టమాటా ముక్కలను వేసి మూత పెట్టి 10 మినిట్స్ మగ్గనిచ్చి చింతపండు వేసి 2 మినిట్స్ ఉడకనివ్వండి. స్టవ్ పైన వేరే బాండిల్ పెట్టి ఆవాలు వేపుకొని ఒక ప్లేట్ లోకి తీసి ఆరబెట్టుకోండి. అదే విధంగా మెంతులను కూడా వేపి ప్లేట్ లోకి తీసి ఆరబెట్టుకొని మిక్సీ వేసి 2 పొడులను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇది నిలవ పచ్చడి కాబట్టి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు చల్లార్చుకున్న మిర్చి టమాటాలను మిక్సీలో వేసి కొంచెం కల్లుప్పు వేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడైనాక కొంచెం ఇంగువ వేసి 1 మినిట్ ఆగి మీరు మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి 20 మినిట్స్ ఉడికించుకొని ఇప్పుడు సాల్ట్ సరి చూసుకొని కొంచెం మెంతుపొడి, ఒక పెద్ద స్పూన్ ఆవపిండి వేసుకొని కలపండి. మెంతుపిండి ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే చేదు వస్తుంది. 2 మినిట్స్ ఉడికించి దించేయండి. ఈ పచ్చడిని గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్ లో ఉంచితే 3 మంత్స్ వరకైనా పాడవకుండా ఉంటుంది. తడి మాత్రం అస్సలు తగలనియద్దు. మన బిజీ లైఫ్లలో ప్రతిరోజు చట్నీ చేయాలంటే కష్టం అవుతుంది. అలాంటి వారికి ఈ పచ్చడి చాలా ఉపయోగపడుతుంది. ఇడ్లీ దోశల్లో చట్నీగా వాడుకోవచ్చు. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది.